శిలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సఖి సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సఖి సీత బదిర మనసు అంత వెన్న పూస అలాంటి కంత్రి దాన్ని బయటికి తరిమెయ్యాలి అంటే మూడో కంటికి కూడా తెలియకుండా ప్లాన్ వేయాలి. అన్నయ్య, ఆవేశపడితే గొడవ జరుగుతుందే కానీ సమస్య సమసిపోదు. తొందరపడితే అబాసపాలవుతామే కానీ మన కష్టం తీరదు. శత్రుని గట్టిగా దెబ్బ కొట్టాలి అంటే బలం ఉంటే చాలదన్నయ్య. తెలివి ఉండాలి, ఉపాయం తెలిసుండాలి. ఏంది చెల్లె నువ్వనిడిది? అవునన్నయ్య, తన పిల్లల్ని పాము మింగేస్తుందంటే కోడి ఎదురు తిరిగి ప్రతిఘటిస్తుంది. సౌమ్యంగా ఉండే పిల్లే మనం గదిలో పెట్టి బంధిస్తే దాన్నది కాపాడుకోవడానికి కనుగుడ్లే పీకేస్తుంది. అలాంటిది రామరాజు గారు నా భర్త, నా ప్రాణం కన్నా ఎక్కువ, అసలు నా లోకమే తను అని ఎవత్తో వచ్చి తాళి కట్టాడని చెప్పి ఈ ఇంట్లో తిష్ట వేసి నా గుండెని నా నుంచి లాక్కుపోతాను అంటే చేతకాందాన్లాగా సరే అనడానికి నేనేం చావ చచ్చిందాన్ని కాదు. అవసరమైతే దాన్ని చంపైనా నా భర్తని దక్కించుకునే సీతని. మరి అసమంటప్పుడు దాన్ని ప్రేమగా ఎందుకు చూసుకున్నావు చెల్లె? నేను ప్రేమగా చూడట్లేదు, అదును కోసం చూస్తున్నాను. కౌరవుల మీద కక్ష తీర్చుకోవడానికి శకుని శత్రువుల ఎదురు తిరగలేదన్నయ్యా. పక్కనే ఉండి పథకం ప్రకారం వంశాన్ని మట్టు పెట్టాడు. అందుకే దానికి అండగా ఉన్నట్టు నటిస్తున్నాను. అసలు అది ఎవరు, ఎందుకు రామరాజు గారు నా భర్త అని చెప్తుంది? అసలు దాని పుట్టు పూర్వోత్తరాలేంటి? నా భర్త దాన్ని ఎందుకు భార్యగా అంగీకరించారన్న కారణమేంటని దానితోనే చెప్పించి నా భర్తతోనే దాన్ని ఇంటి నుంచి బయటికి గెంటించేస్తాను. శభాష్! ఇది కదా నా చెల్లె సీత అంటే. ఇది తెలియక నేను మస్తు పరేషాన్ అయిన చెల్లె. చూడు చెల్లె, నేను గాలికి తిరిగినా ధూళికి పెరిగినా జీవితంలో ఏడా సుత్రాయించలే. నా చెల్లి సిట్టిని మస్తు కష్టపెట్టిన, పేకాడినా తిరిగినా, కానీ నా జిందగీలో మంచి పని చేసే అవకాశం ఇప్పుడే వచ్చింది చెల్లె. చెప్పు చెల్లె, చెప్పు. సీతకి హనుమంతుడు లెక్క నీకు నేనున్నా చెల్లె. ఆ రాక్షసుని బయటికి పంపినీకి, బావతో నీ బతుకు బాగుండి నీకి నేనేం చేయాలో చెప్పు చెల్లె, చెప్పు. దీనిలో తప్పకుండా నాకు నీ సహాయం కావాలన్నయ్య. అవసరం వచ్చినప్పుడు అడుగుతాను, కానీ ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. ఏమంటున్నావు చెల్లె? నా ప్రాణం పోయినా నేను ఎవ్వరికి చెప్పా. అమ్మ తోడు, నువ్వేం ఫికర్ చేయకు, ఈ అన్నున్నాడు. అమ్మో, ఈ పుష్పం మామూలుది కాదు. మా ముగ్గురు చెవుల్లో పుష్పం పెట్టింది, మా ఇద్దరి మధ్యలో గొడవ పెట్టింది. కొంచెం మంచి మాటలు చెప్పి దాక్షాయిని శాంతపరచాలి. దాక్షాయిని, వాచ్ ఎక్కడుంది? దాక్షాయిని, నా పర్సు కూడా కనిపించడం లేదు, నువ్వేమన్నా చూసావా? కొంచెం మధ్య కలుపుకో వస్తావా? కడుపు చల్లబడుతుంది. కొంచెం మధ్య కలుపుకొని వస్తావా? తాగితే కడుపు చల్లబడుతుంది. ఏంటి, ఎందుకు అరుస్తున్నారు? అంటే మధ్య కలుపుకొని వస్తావేమో, తాగితే కడుపు చల్లబడుతుంది కదా అని. మీ వేషాలతో మా గుండెల్లో మంటలు పెట్టండి, అయినా
మేము నోరు మూసుకొని మీ కడుపు చల్లబడ్డానికి మీకు మజ్జిగలు తెచ్చి పెడతాం. మీకంతగా పనులు కావాలంటే దేనైనా తెచ్చుకోండి, మీకు సేవలు చేసి పెడుతుంది. దాక్షాయణి, నువ్వు తప్ప కల్లో అయినా మరో దాన్ని ఊహించుకోగలనా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, తమరి గురించి మాకు తెలీదు. మరి మీ అన్నయ్య గురించి కూడా ఇలాగే అనుకున్నాం. పేరుకి తగ్గట్టు శ్రీరామచంద్రుడని భ్రమపడ్డాం. దేన్నో తీసుకొచ్చి డైరెక్ట్ గా ఇంట్లో పెట్టలేదా? దాంతో మీరు చనువుగా ఉండడం నేను చూడలేదనుకుంటున్నారా? దాక్షాయణి, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు. నా పేరు శంకరే గాని నా జీవితంలో నీకు తప్ప మరో గంగకి స్థానమే లేదు. మీ అన్నయ్యలాగా మీరు కూడా గుండెల్లో చోటిస్తారా? బా, ఏది మాట్లాడినా ఆవు కథలాగా మళ్ళీ అదే టాపిక్ తీసుకొస్తావేంటి దాక్షాయణి? అసలు అన్నయ్య అలా ఎందుకు చేశాడో అర్థం కాక మా బుర్రలు బద్దలవుతున్నాయి తెలుసా? దీని వెనకాల మనకు తెలియని కారణం ఏదో ఉందనిపిస్తుంది. నాకు తెలుసండి. ఇప్పుడేమో మీ అన్నయ్యని వెనకేసుకొస్తున్నారు, రేపు ఆయనలాగే ఎవరితో ఒకదాన్ని వెంట పెట్టుకొస్తారు. మీ మగాళ్ళంతా ఇంతే. మేము నానా కష్టాలు పడి మా అక్క కాపురం నిలబెడదాము అనుకుంటున్నాం. మీరు మాత్రం బావగారికి సపోర్ట్ చేసి నాశనం చేశారు కదండి. అది కాదు దాక్షాయణి. మీరు నాతో మాట్లాడకండి. పా, కోపంలో నీ అందం ఎంత రెట్టింపైందో తెలుసా? మీరేం గొప్పగా పొగడాల్సిన అవసరం లేదు. నేనేం పడిపోను. ఇదే నీతో వచ్చింది. నిజాల్ని కొట్టి పడేస్తావు, అబద్ధాలు నమ్మి అలుగుతావు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ అందం ముందు వెన్నెల వెలవెలబోతుంది. నువ్వు చిరునవ్వు నవ్వితే గులాబీ సిగ్గుతో ముడుచుకుపోతుంది. నా గనుక కోపం వస్తే శ్రీకృష్ణుని సత్యభామ చేసినట్టు చేయాల్సి వస్తుంది. విసిగించకుండా వెళ్ళిపోండి, వెళ్ళండి. ఈ తాళిని అక్క మెడలో ఆయన కడితే రామరాజు గారి భార్య అయింది. అదే చేతులతో అదే తాళిని నా మెడలో కడితే నేనేమవుతానో మీరే చెప్పండి. అన్నయ్యకి ఒక అమ్మాయితో సంబంధం ఉంది అని వదిన బాధ తగ్గించడానికి చెల్లెలుగా నటించమని మేము ఒక డ్రామా ఆర్టిస్ట్ని తీసుకురావడం ఏంటి? అది నాటకం ఆడి రామరాజు భార్యని అనడం ఏంటి? దానికి అన్నయ్య ఒప్పుకుని అసలు ఇంట్లో ఉంచడం ఏంటి? ఇదంతా బీకామ్లో ఫిజిక్స్లో చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఎతుకులాడుతున్న పేకాటగాళ్ళు డైరెక్ట్ గా ఇంటికి వచ్చినట్టు సిచ్యువేషన్ మస్తుగా కుదిరిందిలే. అబ్బి దేకో, పేకాడికి పైసలు లేనో లెక్క సోన్ చేయిస్తూ అట్టు ఇట్టు తిరుగుతున్నవింది బావా. ఇదిగో, నాకు అసలే చిరాగ్గా ఉంది. నన్ను గెలకుండా ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఓ కాటేద్దాం బులి బావా. నీ పరేషాన్ అంతా వేల్తో తీసేసినట్టుగా ఎగిరిపోద్ది. ఆట లేదే, ఏం లేదు. వెళ్ళ గట్ల గుస్సా అయితే వింది బులి బావా నువ్వు. ఆటొద్దు సరే, నా సెల్లితో పాటేసుకో. నీ దిల్లు మస్తు ఖుషి అవుతుంది. అరే కల్లా పాటేసుకో బావా, పాటేసుకో. చూడు, నువ్వు ఇలాంటి పిచ్చి ప్లాన్ లేసి నీ చెల్లెని నాకు కట్టబెట్టాలని చూస్తున్నావేమో. అదేం కుదరదు. నువ్వు కుదరది అంటే నా చెల్లి ఊరుకుంటుంది అనుకున్నావా ఏంది? ఊరుకోక ఏం చేస్తుంది? కళ్ళలో నీతో పాటు పాటేసుకుంటుంది, పెళ్లి చేసుకోనికి నీ పక్కనే పీటేసుకుంటుంది. అది పాటేసుకున్నా పీటేసుకున్నా నీ చెల్లితో నా వల్ల కాదు. ఓసారి అటు దిక్కెళ్ళో లుక్కేసుకో. ఏం చేస్తుంది ఇది? ఆ సూప్ చూస్తే ఏం చేస్తుందో నీకు సమజైతాలే? లేదే. అయితే ఒకసారి ఆ కిందకి లుక్కే, ఆ కిందకి.
అదేంటి కాలు వేలుతో కింద గొయ్యదవుతుంది? నిన్ను పాత పెట్టినకి అదే నీతో జత కట్నీకి నా చెల్లి శరమైతుంది. అరే ఈ కాలు పోర్లంటే ఎలా ఉండాలి బులిబావా? పోరి చూపు చూస్తే లేపుకుపోయే లెక్క ఉండాలి. ఇవన్నీ నాతో కాదు, నేను వెళ్తున్నా. ఏంటే రౌడీదానా? ఏంది పోతున్నావు? పోకపోతే నీతో కూర్చుని కబుర్లు చెప్పాలా? ముందు నా తానికి రా, ఏం చేయాలో నేను చెప్తా. నేను రాను. రమ్మంటుంటే వినబడతలేదా? నువ్వు వస్తావా నేను రావాలా? అలా దబాయిస్తావేంటి? సరే వస్తున్నానుండు. గీ దిక్కుకెళ్ళి నేను ప్రేమగా చూస్తూ శరమైతా ఉంటే ఏం పట్టణం లెక్క అట్లా ఊతమైంది? నీ ముఖానికి సిగ్గు సూట్ కాదు. నీకు నేను అసలే సెట్ కాను. ఇలాంటివి మానుకుంటే బాగుంటుంది. నీ మొహానికి గదేమైనా సూట్ అయిందా? మేము చూస్తలేమా? అయినా నీకు నాకు సెట్ కాదని చెప్పనీకి నువ్వెవడివి? నేను ఫిక్స్ అయినా. నువ్వంటే నాకు ఇష్టం అంటున్నా. నువ్వు ఫిక్స్ అయిపో. బెదిరిస్తావేంటి? ఇష్టమని చెప్పే పద్ధతి ఇదేనా? తరీకల గురించి నాకు తెలియదు పోయి. మనిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం అంతే. నేను నిన్ను పెళ్లి చేసుకుని నిన్నైతే అసలుకే చేసుకోను. ఎందుకు? ఎందుకంటావేంటి? పెళ్లి చేసుకున్న అన్నయ్యలు పడుతున్న తిప్పలు చూసాక కూడా ఎలా పెళ్లి చేసుకోమంటావు? అట్లా అనుకోయ్. నేను నిన్ను మస్తు మంచిగా చేసుకుంటా. అయినా నువ్వు మీ అన్నయ్యల లెక్క ఎందుకు చేస్తావు చెప్పు? నువ్వు మంచోనివి, నా బుజ్జోడివి. నిన్ను పిల్లల లెక్క నేను సాకుతా. మా అన్న లెక్క ఏదైనా తప్పు చేసావనుకో నాలుగు పీకుతా. ఇదిగో ఇందుకే నేను చేసుకునే రౌడీదానా. ఊడవడం, బట్టలు ఉతకడం, గిన్నెలు తవ్వడం ఇలాంటివి నా వల్ల కాదు. అమ్మ బాబోయ్. బులిబావా, ఈ బులిబావ సిక్కినట్టే సిక్కి తుర్రమన్నాడేంటి చెల్లె? ఈ చిట్టిని కాదని ఏడికి పోతాడన్నా? నా మొగుడు ఈ పోరడని నేను ఫిక్స్ అయినా. నువ్వు ఫిక్స్ అయిపో. బుల్లిబావ తుర్రుమంటే అనిండి గాని సెల్లె దిల్ ఖుష్ అయ్యి మాట చెప్పింది. అవు పేకాడ్ నీకెవరున్నారు? అమ్మగారు దేనికోసం ఎతుకుతున్నారు? ఒక కాలు పట్టి పడిపోయింది మారుతి. అది ఎక్కడ పడిపోయిందో కనిపించడం లేదు. ఇక్కడెక్కడో పడి ఉంటుంది, నేను చూస్తాను ఉండండి. చిట్టి, నువ్వేం వెతుకుతున్నావు? ఏమో అక్క, నాకే వెరక. మీరు దేవులాడుతుంటే ఏదో పోయింటదని నేను దేవులాడుతున్నా. ఏం పోయిందక్క? ఏం లేదండి, కాలు పట్టి పడిపోయిందండి. ఆహా, సరే సరే, వెతుకురి వెతుకురి. మారుతి, ఏం వెతుకుతున్నారు? అమ్మగారి పట్టి పోయిందంటండి, అందుకే వెతుకుతున్నాం. పట్టిపోవటం ఏంటి సీత? చూసుకోలేదా? నేనెంత జాగ్రత్తగా చూసుకున్నా విలువైనవన్నీ నా నుంచి జారిపోతున్నాయి. నీ విలువ తెలవక వాటి విలువ ఎక్కువ అనుకొని మిడిచిపడి నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాయి అక్క. పట్టిలు పట్టిలు. అమ్మగారు, మీకది అలంకారం కాదు, దానికే మీరు అలంకారం అని తెలుస్తుందిలేండి.
అప్పుడు ఖచ్చితంగా దొరికి తీరుతుంది. తప్పకుండా దొరుకుతుంది మారుతి. దొరక్క ఎట్టిపోతుంది. మన వస్తువు జారిపోయిందని భ్రమపడి అది ఉన్న చోటు వదిలేసి ఎక్కడో వెతుకుతాం. తొందరపడి కాకుండా ఆలోచనతో వెతికితే ఆ వస్తువు ఎక్కడికి పోదు, అక్కడే ఉందని తెలుస్తుంది. సరే ఉండండి, నేను కూడా వెతుకుతాను. ఒకవేళ ఆ వస్తువు దొరికినా ఏ బురదలోనో పడి మలినమై ఉండొచ్చు. మళ్ళీ వాడుకోవడానికి పనికి రాకపోవచ్చు. బురదలో అది పడిందో, దాని ప్రమేయం లేకుండా బురదే వచ్చి దాని మీద పడిందో ఎలా తెలుస్తుంది? శుద్ధి చేస్తే శుభ్రంగా వాళ్ళ వస్తువు వాళ్ళకే దొరుకుతుంది. గంతేలేండి బావగారు. వస్తువులకు బురదంటితే శుద్ధి చేస్తాం, బుర్రకు బురదంటితే దేహ శుద్ధి చేస్తాం. కానీ మన వస్తువు అనుకున్నప్పుడు బరాబర్ సొంతం చేసుకుంటాం. చాలా బాగా చెప్పారమ్మాయి గారు. మన వస్తువు పోతుందంటే ఊరుకుంటామండి. అది ఎవరి దగ్గరున్నా కొట్టి మరీ లాక్కుంటాం. అది ఇక దొరకదులేండి, వదిలేండి. అవునవును, దొరకడం కష్టమే. పోతే దొరుకుతుంది. కావాలని ఎవరైనా తీస్తే ఎట్లా దొరుకుద్ది? చిట్టి, నువ్వు నోర్ముయ్. నేనేం కలిసి మాట్లాడినాక అదేంటి సీత, ఆ పట్టి కూడా తీసేశావు? ఆ రెండు కలిసుంటేనే దేనికైనా అందం. లేదంటే కళ ఉండదు, బోసిపోతుంది. బాగా చెప్పారమ్మగారు. ఏమని ఆ దరిద్రం ఇంట్లో అడుగు పెట్టిందో ఇంటికి కలిపోయింది. కొంచెం ఓర్పు వహిస్తే మళ్ళీ నీ వస్తువు నీకే దక్కేదేమో. చాలా ఓపిగ్గా వెతికాను, కానీ దొరకలేదు. పది మంది మధ్యలో తాళి కట్టించుకుని నువ్వు రామరాజు గారి భార్యవయ్యావు. ఎవ్వరూ లేకుండా, కనీసం పెళ్లి మంత్రాలు కూడా లేకుండా నేను రామరాజు గారి భార్యనయ్యాను. అన్నయ్య సంబంధం పెట్టుకున్న అమ్మాయి చెల్లవుతుందన్న సాకు చెప్పి వదిన్ని ఇంటికి తీసుకురావాలని ప్లాన్ చేస్తే ఆ నాటకాలది రివర్స్ స్క్రీన్ ప్లే వేసి ఏకు మేకై కూర్చుంది. దాన్ని ఎలా తరిమేయాలో అసలు తెలిసి చావడం లేదు. శ్రవణ్, తలనొప్పికి ఏమన్నా ఉందా? టీ ఏమన్నా తాగుతావా? ముందు నీకేం కావాలో అది చెప్పు. నువ్వు నాతో బయటికి రావాలి. ఇల్లంతా ఇప్పుడు ఉరుములతో కూడిన తుఫాన్లా ఉంటే ఇప్పుడు మన ఇద్దరం బయటికి ఊరేగడం అవసరమా? నేనే మన ఇద్దరం ఊరేగడానికి ఊళ్ళు వెళ్ళడానికి నిన్ను రమ్మనడం లేదు. నా బ్లౌజులు బాగా టైట్ అయ్యాయి. టైలర్ దగ్గరికి వెళ్ళి లూజ్ చేయించుకురావడానికి తోడు రమ్మంటున్నాను. గడియకోసారి కంచాలు ఖాళీ చేస్తే బ్లౌజులు టైట్ అవుతాయి, నువ్వు పట్టకుండా గుమ్మాలు ఇరుకవుతాయి. 4 రోజులు తిండి తగ్గిస్తే అవే సెట్ అవుతాయి. టైలర్ దగ్గరికి వెళ్ళొద్దామంటే నువ్వెందుకు కారాలు మిరియాలు నూరుతున్నావు? నా మీద ప్రేమ తగ్గిందా? నీ అన్నయ్యలాగా మనసు వేరే అమ్మాయి మీదకి మళ్ళిందా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. మన మధ్యలోకి మా అన్నయ్యని ఎందుకు లాగుతావు? నేనేమన్నా అనవసరంగా అన్నానా? ఉన్నమాటేగా అన్నాను. దేన్నో తెచ్చి పెళ్ళామని చెప్పి ఇంట్లో పెట్టి అక్కకి ద్రోహం చేశారు. నీకు కూడా అలాంటి ప్లాన్స్ ఉండి నన్ను చిన్న చూపు చూస్తున్నావేమో అని అడిగాను. ఏ బావగారు తప్పు చేయలేదా? చూడు సరస్వతి, నువ్వు నాతో మాట్లాడుతున్నావు. నన్నేమైనాను, అన్నయ్యనంటే మాత్రం బాగోదు. అంతేలే, యథా రాజా తదా ప్రజ అన్నారు. అన్నకి తగ్గ తమ్ముళ్ళు. అవే బుద్ధులు కాక మరి ఇంకేం వస్తాయి? ఏయ్, పిచ్చు పిచ్చిగా మాట్లాడుకో. అయినా నువ్వు తెచ్చిన టాపిక్ ఏంటి? మన మధ్య జరుగుతున్న డిస్కషన్ ఏంటి? నేను టైలర్ దగ్గరికి రాను అనడానికి, అన్నయ్య ఇంట్లో అమ్మాయిని తీసుకొచ్చి పెట్టడానికి, నేను మరో అమ్మాయితో సంబంధం పెట్టుకోవడానికి ఏమైనా పొంతనుందా? నీలాంటి వాళ్ళే చంద్రుల్లో ఉన్న వెన్నెలని కాదు, అందులో ఉన్న మచ్చ మీదే ఫోకస్ చేస్తారు. మీరు మాత్రం పెళ్ళాల్ని కాదు అని వేరే అమ్మాయిల మీద ఫోకస్ పెట్టండి. మా బతుకుల్ని చీకటి చేసేయండి.